ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన ప్రియులకు కూడా ప్రభు నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 28వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పో వానతో సమానుడు. ప్రియులారా, ధనవంతులను బేదలను కూడా పుట్టించిన వాడి దేవుడే. అయితే నిన్ను ధనవంతుడిగా పుట్టించినందుకు నువ్వు అతిశయించకూడదు. అతన్ని బేదవాడిగా పుట్టించినందుకు వాడిని హీనునిగా చూడకూడదు. ఇద్దరిని పుట్టించిన వాడి దేవుడే. కాబట్టి ధనవంతుల్ని పుట్టించేవాడు ఆయనే, బేదలను పుట్టించిన వాడు కూడా ఆయనే. బైబిల్లో మనం చూస్తుంటే బేదవాడైన లాజర్ను పుట్టించిన వాడు ఆయనే, ధనవంతులను పుట్టించిన వాడు కూడా ఆయనే. అయితే బేదలను బాధించేవాడిని బైబిల్ గ్రంథం ఏమంటుందంటే దరిద్రుడు అంటుంది. అంటే బేదవానికి సహాయపడకపోగా, వానికి ఉపకారం చేయకపోగా, వానికి మేలు చేయకపోగా, వానికి అండగా తోడుగా ఉండకపోగా వాణ్ణి బాధించేవాడు దరిద్రుడు. వాడు ఎలాంటి వాడంట, వానలో ఆహార వస్తువులు ఉండనేక కొట్టుకొని పో వానతో సమానుడట. అంటే వర్షం వచ్చింది, విపరీతమైన వర్షములో ఆహార వస్తువులు కొట్టుకొని పోతే అప్పుడు ఎలా బాధపడతామో, బేదలను బాధించేవాడు కూడా దానితో సమానం. కాబట్టి ప్రియులారా, బేదలను ప్రేమించాలి. అందుకే సామెతలు 19వ అధ్యాయం 17వ వచనంలో బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేస్తాడట. బేదలను కనికరించేవాడట, యెహోవాకు అప్పిచ్చేవాడు. అంటే దేవుడికే అప్పిస్తున్నాడు. దేవుడికి అప్పివ్వడం అంటే ఆలోచించుకోండి. అందరూ దేవుడి దగ్గర నుంచి పొందుతారు, దేవుడి దగ్గర నుంచి స్వీకరిస్తారు. ఈ ప్రపంచంలో ఏ మానవుడైనా సరే దేవుని దగ్గర నుండి పొందాల్సిందే కానీ దేవుడికి ఇచ్చేవాడు ఎవడలేడు. అయితే ఏ వ్యక్తి అయితే పేదవారిని బేదవారిని కటాక్షిస్తారో వారు దేవుడికి అప్పిచ్చు వారితో సమానులు. కాబట్టి ప్రభు బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియులారా, బేదలను కటాక్షించాలి, బేదలకు ఉపకారం చేయాలి, బేదలను బాధించకూడదు. బేదలను మనము సాధ్యమైనంత వరకు ఆదరించాలి. తద్వారా దేవునికి అప్పిచ్చేవారు అవుతాం. ఒకవేళ అలా చేయకపోతే ఆహార వస్తువులు వానలో కొట్టుకుపోయినట్టుగా ఒక వ్యక్తి యొక్క జీవితం ఉండిపోతుంది. ఆహార వస్తువులను ఉండనేక కొట్టుకొని పోవు వానతో సమానుడు. ఈరోజు అస్సాంలో వరదలు వచ్చాయి. అసలు ఏదీ లేదు, పెద్ద పెద్ద గృహాలు కూడా మునిగిపోయినాయి, ఆహార వస్తువులు కొట్టుకుపోయినాయి, తినడానికి తిండి లేదు. ప్రియులారా, కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని నామాన్ని కనపరుద్దాం. ఈనాడు ప్రపంచంలో అనేక దేశాల్లో పేదవారికి సహాయం చేయడం బట్టే ఆ దేశాలు ఇప్పటికీ ధన సమృద్ధితో ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రభువుని వెంబడిద్దాం, ఆలోచిద్దాం, సరైన నిర్ణయాలు చేద్దాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. నీ వాక్కుల కొరకై స్తోత్రాలు. నువ్వు చెప్పే ప్రతి మాట కూడా చిత్రమైన వెండి పళ్ళెములో ఉన్న బంగారు మూటతో సమానం. దాన్ని అనుసరించేవారు బాగుపడుతున్నారు, దాన్ని త్రోసివేసిన వారు నష్టపోతున్నారు. నీ వాక్కులు ఎంతో విలువైనవి కాబట్టి ఆ ప్రకారం నడుచుకొనుటకు తగిన సహాయం చేయండి. మీరే మహిమ పొందండి, మీ కార్యాన్ని జరిగించండి. మీ చేతులకు అప్పగించుకుంటూ
విస్తారమైన నీ కృప మీ దయ కోరుకుంటూ నీ పాద సాన్నిధ్యములో సాగిలపడుతూ వినేవారికి మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.